దేశంలో సంచలనం సృష్టించిన ప్రణీత్ హనుమంతును పోలీసులు ఎట్టకేలకు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ప్రణీత్కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ నాంపల్లి ఉత్తర్వులను జారీ చేసింది. ప్రణీత్ హనుమంతుపై 67B ఐటీ యాక్ట్ కింద, ఫోక్స్ యాక్ట్ 79, 294 BN సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. బెంగళూరులో అదుపులోనికి తీసుకున్నారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు. బెంగళూరు నుంచి పీటీ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకొచ్చారు పోలీసులు. ఇప్పుడు ప్రస్తుతం ప్రణీత్ ను చంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు. రైట్, ఇక తండ్రి కూతుర్ల వీడియోకి సంబంధించి వ్యంగ్యంగా మాట్లాడిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. నాంపల్లి కోర్టులో ప్రణీత్కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ప్రణీత్ హనుమంతుపై ఇప్పటికే 67B ఐటీ యాక్ట్, ఫోక్సో యాక్ట్ 79, 294 BN సెక్షన్స్ కింద పోలీసులు కేసులు నమోదు చేయగా, బెంగళూరులో అదుపులోనికి తీసుకున్నారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు. బెంగళూరు నుంచి పీటీ వారెంట్ పై హైదరాబాద్ కు తరలించారు. ప్రణీత్ ను చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. యూట్యూబర్ ప్రణీత్ హనుమంతరావును ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి. జమీమా, ఏదైతే ఈ యూట్యూబర్ ప్రణీత్ని మొత్తానికి సైబర్ సెక్యూరిటీ వింగ్ పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరచడం జరిగింది. హీరోకి సంబంధించిన ఏదైతే ట్రోల్ చేయడం, దానిపైన సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయిన తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులు అతని మీద ఒక కేసు నమోదు చేశారు. అప్పటికే అతనికి క్షమాపణ చెప్పినప్పటికీ కూడా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఆ ట్రోల్ అనేది ఒక తండ్రి కూతుర్ల మధ్యలో ఉన్న సంబంధాన్ని అసభ్యకరంగా మాట్లాడుతూ ఆయన ఏదైతే ట్రోల్ చేశాడో దానిపైన సైబర్ సెక్యూరిటీ పోలీసులు కూడా చాలా సీరియస్ గా అయినారు. ఆ వీడియో, ఆ తర్వాత ఆ యూట్యూబ్ లో వచ్చిన వాటన్నిటి క్లిప్లన్నింటినీ ఆధారంగా కూడా సైబర్ సెక్యూరిటీ పోలీసులు దాన్ని విచారణ చేపట్టి అనంతరం అతని పైన అనేక కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత అతను బెంగళూరుకు పారిపోయినట్టు విషయం తెలుసుకున్న వెంటనే అలర్ట్ అయిన ఒక ప్రత్యేక బృందం బెంగళూరులోకి వెళ్లి ప్రణీత్ ని అరెస్ట్ చేసి పీటీ వారెంట్ కింద ఆయన హైదరాబాద్ కి తీసుకురావడం కూడా జరిగింది. ఆ తర్వాత అతని నాంపల్లి కోర్టులో హాజరుపరచగా కోర్టు అతనికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో అక్కడ నుంచి నేరుగా చంచల్గూడ జైలుకు తీసుకురావడం జరిగింది. ఎవరైనా సరే అకారణంగా ఒక వ్యక్తిని అంటే కించపరుస్తూ కానీ అవమానకరంగా కనుక పోస్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రణీత్ తరహాలోనే వారిపైన కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తామని చెప్పి పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. జమీమా, కృష్ణ, ఇప్పుడు ప్రణీత్ హనుమంతుపై ఏవైతే యాక్ట్స్ 67B ఐటీ యాక్ట్, తర్వాత ఫోక్సో యాక్ట్ 79, 294 BNC సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు, దీనికి సంబంధించి శిక్ష ఏ విధంగా అమలు చేయబోతున్నారు? ఏదైతే ఫోక్సో యాక్ట్ కింద ఏదైతే పోలీసులు ఆ కేసు నమోదు చేయడం జరిగిందో దీంట్లో ప్రణీత్ కి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా అతనికి బెయిల్ వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం అతను రిమాండ్ లో ఉన్నాడు కాబట్టి ఆ తర్వాత సైబర్ సెక్యూరిటీ పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకుంటారు. కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టిన తర్వాత కేవలం ఒక హీరో వ్యవహారానికి సంబంధించిందే కాకుండా ఇంకా ఎవరికైనా ఇలాంటి తరహా మెసేజ్లు, సందేశాలు ఏమైనా పంపించాడన్న కోణంలో దర్యాప్తు పోలీసులు విచారణ చేస్తారు. ఆ తర్వాత దీనిపైన 99 రోజులు అంటే 100 రోజుల్లో ఒక ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రణీత్ కి 10 ఏళ్లకు పైగానే జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. పోక్సో కేసు అనేది చాలా నాన్ బెయిలబుల్ సెక్షన్ ఇది. దీంట్లో కనుక ఒక్కసారి కేసు బుక్ అయితే
జైలు నుంచి అతను విడుదల అవ్వడం మాత్రం చాలా కలగానే మిగులుతుందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. చిన్నారుల పైన కానీ ఇతర వ్యక్తుల మహిళల పైన కానీ, అంటే చిన్నారుల పైన కానీ వారిపైన లైంగిక దాడికి పాల్పడ్డా, లేకపోతే వారిపైన అసభ్యకరంగా పోస్టులు పెట్టినా, ఇంకా ఇతరత్ర కామెంట్లు చేసినా పోక్సో కింద కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని చెప్పి పోలీసులు స్పష్టం చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం ప్రణీత్ హనుమంత్ కూడా పోలీసులు పోక్సో కేసు ఏదైతే నమోదు చేశారో అతను అంటే శిక్ష అనేది చాలా కఠినంగా ఉంటుందని పోలీసులు తెలిపారు. కృష్ణ, ఇప్పుడు ప్రణీత్ హనుమంతరావుకి సంబంధించి ఎవరైనా లాయర్ కానీ ఆయన తరపున వాదించడానికి ఎవరైనా న్యాయవాది కానీ బయటకు వచ్చి దీని మీద సమాధానం చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా? ప్రస్తుతానికి అతను రిమాండ్ లో ఉన్నాడు. ఆ తర్వాత కోర్టు ఏదైతే దీనిపైన బెయిల్ పిటిషన్ వ్యవహారానికి సంబంధించి కానీ ఖచ్చితంగా ఒక అడ్వకేట్ ని పెట్టుకోమని కోర్టు సలహా ఇస్తుంది. ఆ కోర్టు సలహా మేరకు అతను ఖచ్చితంగా అడ్వకేట్ అనేది ఏర్పాటు చేసుకుంటారు. ఆ తర్వాత ఈ కేసులో ఎంత అడ్వకేట్ పెట్టుకొని వాదించినా కూడా త్వరగా బెయిల్ వచ్చే అవకాశాలు కూడా ఉండవు. ఒకవేళ కనుక పోలీసులు ఛార్జ్ షీట్ కనుక సకాలంలో దాఖలు చేస్తే ఆ తర్వాత కోర్టులో ఏదైతే ట్రయల్ నడుస్తుందో ఆ కేసులో కానీ అడ్వకేట్ ని పెట్టుకుని అతని వాదనలు వినిపించవచ్చు. కానీ ఈయన ఏదైతే ఎప్పుడైతే పోలీసులు సీరియస్ అయిన తర్వాత ఆ క్షమాపణ చెప్పినప్పటికీ కూడా దానికి సంబంధించి పోక్సో కేసు వ్యవహారానికి సంబంధించి మాత్రం దాన్ని కోర్టు ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకోదు అని చెప్పి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అనేది స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎప్పుడైతే ప్రణీత్ పైన కేసు నమోదు చేసి పోలీసులు నమోదు చేసిన నాన్ బెయిలబుల్ కేసులు అవుతున్నాయో మిగతా యూట్యూబర్లు కూడా దీని ఒక గుణపాఠాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కృష్ణ.